ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి 12 సంవత్సరాల శత్రువు అనేది దొరికేశాడు. మే 15, 16, 17 తేదీలో జరిగేది అతిపెద్ద సంఘటన ఇదే. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది వెంటనే తెలుసుకోండి. ఈ 3 రోజులు అనేది చాలా జాగ్రత్త, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మీనరాశి వారికి 12 సంవత్సరాలు మీ యొక్క శత్రువు ఎలా దొరుకుతాడు, అలాగే మీనరాశి వారి యొక్క జీవితంలో ఈ 3 రోజుల్లో ఒక సంఘటన ఏం జరగబోతుంది, ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి వీరి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ మీనరాశి వారి వెంట ఎందుకు పడుతున్నారు, వారు వెంట పడడానికి కారణం ఏంటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీనరాశి అనేది రాశిచక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 3, అవమానం అనేది 1 ఉంది. ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 5, 7, 9. వీరికి చాలా అదృష్ట సంఖ్యలు. అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఈ వారాలు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. స్టార్ నంబర్ 3. వీరికి 3 నెంబర్ అనేది చాలా స్టార్ లక్ వచ్చే నెంబర్గా కలిసి వస్తుందన్నమాట. అలాగే వీరికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల కొన్ని అదృష్టాలు కూడా కలిసి వస్తాయి. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు పుష్యరాగం ఉంగరం ధరించడం వల్ల చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఇంద్రనీలము ఉంగరం ధరిస్తే వీళ్ళకి సంపద అనేది పెరుగుతుంది. రేవతి వారికి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల మేలు అనేది కలుగుతుందన్నమాట. ఇలా వీరికి అదృష్ట సంఖ్యలు, అదృష్ట ఉంగరాలు కూడా చాలా మంచిగా కలుగుతుంది. అలాగే ముందుగా మనం మీనరాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి. అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతూ ఉంటారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి ముందుగా నచ్చని పని ఇదొక్కటే అన్నమాట. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. దానికి 4 మాటలు జోడించి మరీ చెప్తూ ఉంటారు. కానీ ఈ మీనరాశి వారి మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు. మీ సొంత విషయాలను ఇతరులకి చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా మీకు తెలిసినా కూడా సీక్రెట్గానే దాచిపెడుతూ ఉంటారు. అలాగే ఈ మీనరాశి వారు చాలా తెలివైన వారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనే విషయాన్ని చాలా తేలిగ్గా గమనిస్తారు, కనిపించేస్తారు కూడా, అంటే కనిపెట్టేస్తారు కూడా. అలాగే ఈ మీనరాశి వారి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే భూమి, వాహనం, యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. భూముల ధర పెరగడం మూలంగా కూడా వీరికి ధనం అనేది రాబోతుంది. వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసాఫీగా సాగిపోతుంది. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అబద్ధాలు అనేవి చెప్పరు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు అనేవి వీరు చెయ్యరు. ఏ మాత్రం కూడా నిజాయితీని అనేది వదిలిపెట్టరనే చెప్పుకోవాలి. సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదనే చెప్పుకోవాలి. అలాగే వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి వీరు ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు.
కష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ మీనరాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది. పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ మీనరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జాతకంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుందనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరంలో వారు బయటికి రాబోతున్నారనే తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మీనరాశి వారిది అంత మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల వారు గోతులనేది తవ్వుతున్నారు. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలనేవి చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఈ సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలనేవి తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోకపోయినా అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో మాత్రం షేర్ చేసుకోవద్దు. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యల్ని కొని తెచ్చుకున్నవారు అవుతారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటాము. ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. అలాగే మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో మీనరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ మే 15, 16, 17 తేదీలో మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ సంఘటన జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు. అంటే వాళ్ళు తేల్చి చెప్పేస్తారు. అంతే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ 2 తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అలాగే అయినప్పటికీ కూడా మీకు తెలిసినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోబోతుంది. కొన్ని సార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం. అలాగే చూస్తూ ఉంటాం కదా! అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఈ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అని అనుకుంటున్నారు. కొంతమంది బంధాలు మనం విడదీయలేము. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపుకు తీసుకువస్తాయి. మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెబుతారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో కూడా మీకు సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది. కొంతమంది మన లైఫ్లోకి రావడం వలన కొన్ని మంచి జరుగుతుంటాయి. కొంతమంది లైఫ్లోకి రావడం వలన కొన్ని చెడు జరుగుతుంటాయి. అందులో మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరు, చెడు కోరుకునే వాళ్ళు ఎవరో కూడా మీరు ఈజీగా కలిపెట్టేయచ్చు. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి
అలాగే ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా వారు పూర్తి అవగాహన ఈ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు. ముగ్గురు వస్తున్నారు కదా అంటే ముగ్గురు ఒకేసారి రారు. అంటే ఒక్కొక్కరు ఒక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు. ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేకపోతే మీ స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఇలాగా ఎవరో ఒకరి ద్వారా నుండి ఆ పరిచయం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో సక్సెస్ని సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ మీనరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ఈ 3 రోజుల్లో వీరికి సంబంధించిన మీకు పూర్తి అవగాహన అనేది కూడా మీకు పూర్తిగా వచ్చేస్తుంది. అలాగే మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలను భంగం కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు, ఈ అంశాలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ మీనరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్తలు కూడా వినబోతున్నారు. ఈ విధంగా మే ఈ 3 తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసాను పాటించడం వల్ల మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవత స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతను మీరు ఆరాధించినట్టే. కాబట్టి గోమాతను పూజించండి. తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీకు కుదిరితే మీకు ఉన్న దాంట్లోనే ఎప్పుడైనా వీలైనప్పుడు అనాథాశ్రమంలో కానీ, అనాథ పిల్లలకు కానీ, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. అంటే ధన రూపం కానీ, అన్న రూపం కానీ, వస్త్రదానం కానీ ఇలాగా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మకం పెట్టుకొని చేయండి. అలాగే భగవంతుడి మీద కూడా నమ్మకం పెట్టి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు చేసే పని పూర్తవుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీకు శత్రువులు ఎవరో, మిత్రువులు ఎవరో, మీ జీవితంలోకి రాబోయే ముగ్గురు మనుషులు ఎవరో ఖచ్చితంగా తెలిసిపోతుంది. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.